గైస్ అట్లా తింటాంది ఇక ఇగో మండీలోనే కూర్చొని తింటాంది. నీకు స్వీటే కదా బాగా ఇష్టం కదా. నీకు నేను తెలుగులో చెప్తే అర్థమైతాందారా? కొంచెం 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 అర్థమైతుందట. నోటి నిండా పెట్టుకున్నది కాబట్టి అసలు మాట్లాడత్తలేదు. కొంచెం కొంచెం తింట్రా. నేను మాట్లాడితే వాళ్ళకి అర్థమైతుంది కానీ ఎటు మాట్లాడడానికి కుదరతలేదు కదా కదా. తిను. కొంచెం కొంచెంగా తినరా. స్వీట్ అంటేనే బాగా నచ్చుతుంది. ఇప్పుడే చెప్తది పెద్దగా అయినాక నాకు బేకరీ నడిపేటోడితోనే పెళ్లి చేయిపియుండ్రి అని చెప్తది ఆమె ఎప్పటికి. కదా చెప్పదారా? అంటది గైస్, అట్లనే చెప్తది. అప్పుడప్పుడు నాతో చెప్పేది. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కాబట్టి అంటలేదన్ను అంతే. కొంచెం కొంచెంగా తినరా. ఆమెకి టీవీ చూడాలట, అందుకనే ఫాస్ట్ గా తింటదట. నేను టీవీ చూడడానికి అన్నింటికి ఒక్కొక్క టైం పెట్టిస్తుంది ఇక్కడ. ఎప్పటికీ టీవీ పెట్టి ఇవ్వను, అందుకే ఇలా అడుగుతాంది. టీవీ చూడాలే, అందుకే నేను తింటా అంటాంది ఇక. అప్పుడు చూడుండ్రి గైస్, దీనికన్నా ఎక్కువ టీవీనే కావాలి. బీట్రూట్ అన్ని ఇస్తే తినరా అని చెప్తే అడబడేసి పోయేటామె ఏదే కూర్చొని తింటాంది ఇక. మొత్తం తినాలే. పది കഴിക്കേ. ఇలా వర్షం కొట్టేటట్టు ఉన్నది గైస్, చూడు అంతా అయింది కదా. క్లైమేట్ చేంజ్ అయింది. మధ్యాహ్నం దాకా కొంచెం ఎండ కొట్టేది ఉండే, ఇప్పుడు లేదు ఇక. ఎలా ఉందిరా బీట్రూట్? మంచిగా ఉన్నాయా? మంచిగా గ్లామర్ వస్తుంది బీట్రూట్ క్యారెట్ అన్ని తింటే. ఆమె చెప్తాను, నేను తిన్న తర్వాత చెప్తా. అమ్మా నీకున్నది. బీట్రూట్ ఉంది, క్యారెట్ మాక్సిమం తినగలుగుతాం గాని. ఏం తీసుకున్నావురా అది? బీట్రూట్ టోటల్ అయిపోయింది గైస్. ఛాలెంజ్ మంచిగా. బీట్రూట్ అంతా ఓకే, ఫినిష్ చేసుకున్నాం కదరా. నెక్స్ట్ క్యారెట్. నెక్స్ట్ ఏంటిది? మూడు. ఓకే, నెక్స్ట్ క్యారెట్. తిను. నోటి నిండా పెట్టుకున్నది ఇగో. ఏంట్రా ఏం మాట్లాడకుండా తింటాలో?
కూరగాయలన్నీ కూర అండి పెట్టినా కూడా అసలు నచ్చది. నాకు అద్దు అంటది. అగో అమ్మా నా వల్ల కాదే అన్నట్టు కూర్చుంటాంది ఇక. తిన్ను తిన్ను. అన్ని కొంచెం కొంచెమే తీసుకున్నా, నువ్వు ఎక్కువ తిన్నావు కదా అందుకని. అమంటది నాకు బేకరీ ఏమైనా కొండిచ్చేది ఉంటే నేను అంతా కూర్చొని తినేదాన్ని, ఇది ఉత్తగానే కూరగాయలు పట్టుకొని తంది కదా అంటాంది. ఇది పచ్చి తిన్నా కూడా హెల్త్ కు చాలా మంచిది. നിജംറാ. നമുക്ക് നല്ല ആരോഗ്യം ഉണ്ടാവുന്നതിന് ഏറ്റവും ബെസ്റ്റ് സാധനങ്ങളെ മാത്രമേ അമ്മ തന്നിട്ടുള്ളൂ. നോക്ക് എന്തൊക്കെ തന്നേന്ന്. ഇതൊക്കെ പച്ചക്ക് തിന്നേണ്ട സാധനങ്ങളാ కదా ഗൈസ്. అదాని ఎక్కువ ఇంపార్టెంట్. ఆమెకి అల్లమును ఉల్లిగడ్డ చిన్నది అది నచ్చదంటాంది. బాధలన్నీ ఎట్లనైనా తింటాం కావచ్చు కానీ అవి రెండు నాతో పాటు కాదంటాంది. చూసుకుంటా తిని తిని. కొంచెం స్ట్రైట్ గా కూర్చున్నది ఇక మళ్ళ స్టార్ట్ చేస్తాంది. అప్ 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 అప్. క్యారెట్ కూడా ఫినిష్ చేసింది గైస్. నెక్స్ట్ ఏం తీసుకున్నావు? కుకుంబర్ అడిగేది కోవకాయ, దొండకాయ. తెలుగులా దొండకాయ కదా, అట్లనే అనుకుంటున్నా నేను. అవి కూడా తినాల. ఇదే చెప్పింది, ఇది ఫస్ట్ నేను చెప్పిన ఎక్స్ప్రెషన్స్ రాకూడదు తినేటప్పుడు. క్యారెటే కదా, అదెందుకు రాగట్లా ఎత్తన్నావు? ఇట్లనైనా తింటది కదా అనుకుంటే అట్లా కూడా తినేటట్టు అయితే లేదు. తిను తిను తిను. వాటర్ కావాలా? ఓకే. అబ్బా గైస్ వాటర్ కావాలట, తీసుకొద్దాం. గైస్ వాటర్ తీసుకొచ్చాను, ఇయ్యో వాటర్. నెక్స్ట్ దొండకాయ తీసుకున్నది. ఉప్పు కూడా ఇచ్చిన సాట్లో పెట్టి ఇదిలో పెట్టి తింటే చాలు, ఎక్కువ ప్రాబ్లం లేకుండా తినొచ్చు. ഇഞ്ചി ഒന്ന് ഉപ്പു മിക്സ് చేసి തിന്നാം. നല്ല വയറ്റിലെ എരിച്ചിലൊക്കെ പോവും, എരിച്ചിലുണ്ടാവും, വയറ് നല്ല ക്ലീൻ ആവും. దొండకాయ ఫినిష్ చేసుకున్నది లేదా? ఒకటి కూడా ఉన్నదా? అప్పుడు గైస్ మా మీనోటి దొండకాయ ఫినిష్ చేసుకున్నది. అప్పుడు బీట్రూట్ అయిపోయింది, క్యారెట్ అయిపోయింది, దొండకాయ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఉల్లిగడ్డ, అది కొంచెం గాడే. అప్పుడు అది తింటాంది, ఇక చూద్దాం. గైస్ అమ్మ చెప్పింది నాకు బేకరీతోని పెట్టితే చాలా మంచిగా ఉండే అని. నెక్స్ట్ టైం నేను బేకరీతో చూపిస్తాను, అమ్మ ఎట్లా తింటుందో చూద్దాం. గైస్ ఆమె కొంచెం హ్యాపీగా ఉండని. ఓకే. బేకరీ అయితే నేను ఓకే అంటాంది. బేకరీ అయితే ఓకేనారా? అగో చూడు,
20 20 రూపీస్ బింగో కావాలట. కోకోకోలా అవేమి మంచిది కాదురా, నాట్ హెల్దీ ఫుడ్. అగో మంచి వర్షం పడేటట్టున్నది. అవో అబ్బా, ఈ వర్షం అయితే అస్సలు ఆగేటైతే లేదు. వర్షము వర్షం. ఎండ కొట్టేదైనా కూడా ఎండ కొట్టినా పర్వాలేదు కానీ వర్షంతోని వెత్త కోసని నాకు నచ్చది వర్షం అంటే. కొంచెమేరా తినది, అవి మొత్తం తింటేనే నీకు నచ్చినది అది రండం. కానీ నీకు నెక్స్ట్ టైం బేకరీతో ఛాలెంజ్ ఖచ్చితంగా పెడతాం, ఖచ్చితంగా పెడతాం, ఖచ్చితంగా పెడతాం. కానీ ఇస్తున్నది అన్ని తినాలే. ఒకవేళ నాకు నచ్చకపోవచ్చు నచ్చకపోవచ్చు అట్లా ఉంటది. కానీ అమ్మ పెడుతున్నది హెల్దీ తప్ప ఇంకేం పెట్టవు. కేక్ కోకోకోలా అట్లాంటిది ఏమీ పెట్టుకోను. నేను చెప్పలేదా, హెల్దీ హెల్దీ ఫుడ్ ఒకటే మనకు అది చాలు. లేదా వెజిటబుల్ ఇయ్యను. ఓకే, ఉల్లిగడ్డ తినేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఏం లేదు గైస్. చూడు, ఒప్పుకున్నది. నేను అది ఒక్కటే ఎట్లా అవుతుందో అనుకున్నా. ఓకే, వాటర్ తాగింది. మళ్ళా ఇంకొకటి కూడా ఉన్నది ఉల్లిగడ్డ గైస్, అది కూడా తింటే అయిపోయింది. అవంటుంది బేకరీ తీసుకొస్తే నాకు ఒక్కదానికేనా లేకపోతే ఇక అక్కకి కూడా ఇస్తానా అంటుంది ఇక. కానీ ఇట్లా అంటది కానీ వచ్చేటప్పుడు ఇవ్వకుండా అస్సలు తినది అయితే లేదు, చెప్తది గంతే. ఆల్రెడీ నేను చూపించి తింటా అంటుంది గైస్. అగో అట్లా ఉల్లిగడ్డ కూడా ఫినిష్ చేసుకున్నది. ఉల్లిగడ్డ అయిపోయిందా రా, చేతులు చూపిరా, చేతులు చేతులు ఉన్నాయా, ఆ చేతులు చూపి. ఓకే, అది కూడా ఉన్నాయి, తిను. ఎక్స్ప్రెషన్స్ ఏం లేదు, మంచి హెల్దీ రా అవన్నీ అట్లా పచ్చిగా తింటే. ఎస్, ఒక్కసారి కూడా చూపి. అవునా, టక్కని ఇవి కూడా తినేసి ఉరుకు. తిను. అది ఉప్పుతో తింటే చాలరా, మంచిగా ఉంటది. ఎందుకురా, అదే ఛాలెంజ్ అంటేనే అదిరా, అది పోతాయి. ఓకే పో. అప్పుడు గైస్ ఆమె అయినా కూడా పోదట, ఆమెకి బాత్రూమ్ పోవాలి, ఇవి తినే వరకు నాకు బాత్రూమ్ పెట్టాలంటుంది.
నేను తిన్నాకనే పోతా అని చెప్పుకొని కూర్చుంటాను ఇక అందుకోసమేనా నేను కూర్చొని తిన్నాక తర్వాతనే పోతాం కదా. సరే తిండు. గైస్ బాత్రూమ్ కో పోవాలన్నా కూడా అవి కూడా బంద్ చేసి కూర్చొని ఛాలెంజ్ ఫినిష్ చేస్తోంది. అదేవరి చూడకుండా పోకుండ్రి మా మీనుటి. అట్లా అల్లం కూడా తింటాంది గైస్. ఏం ఎక్స్ప్రెషన్స్ లేదు. ఇగో చూడండి, ఏ ఎక్స్ప్రెషన్స్ లేదు. అట్లా ఫినిష్ అయింది మన ఛాలెంజ్ కదరా, కదా. ఎలా ఉండదు? సూపర్ సూపర్. అట్లా ప్లేట్ అంతా ఖాళీ చేసింది. అట్లా ఛాలెంజ్. నెక్స్ట్ ఛాలెంజ్ లో కదా, ఛాలెంజ్ రెడీయేనా? నెక్స్ట్ ఛాలెంజ్ కూడా రెడీగా ఉన్నది. మనకు అది ఎట్లా ఉండదో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్ బాయ్. ಈಗ బాత్రూమ్ కురుకురా. అప్పుడు గైస్ వీడియో నచ్చేది ఉంటే సపోర్ట్ చేయండి.